దీన్ని మాత్రం ఖచ్చితంగా కింగ్ సైజ్ ప్లానింగ్ అంటారనమాట. జనరల్‌గా మనకి ఇప్పుడున్న హీరోస్ అంటే ప్రెజెంట్ లీడింగ్‌లో ఉన్న హీరోస్ అందరూ గూడా రికార్డ్స్ అని, అలాగే కలెక్షన్స్ అని, హిట్, ఫ్లాప్ ఇలా ఒక వేలో అయితే వెళ్తూ ఉన్నారనమాట. సో, పాత సినిమా కంటే ఈ సినిమా ఇంకా కలెక్షన్స్ ఎక్కువొచ్చేలాగా, హిట్ అయ్యేలాగా ఎక్కువ స్టేట్స్‌లో అలాగే పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మూవీస్‌కైతే ప్లాన్ చేస్తూ ఉన్నారు. కానీ సీనియర్ హీరోస్ ప్లానింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉందని చెప్పొచ్చు. సో, మరి నాగార్జున గారు గానీ, బాలకృష్ణ గారు గానీ, చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఇలా వీళ్ళందరి ప్లానింగ్ చాలా డిఫరెంట్‌గా ఉంది. వీళ్ళందరిలోనూ నాగార్జున గారి ప్లానింగ్ మాత్రం ఒక రేంజ్‌లో ఉందని చెప్పొచ్చనమాట. అంటే సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్‌లు గానీ, లేదు అంటే ఆ మూవీ డైరెక్టర్స్ గానీ, వాళ్ళ క్యారెక్టర్స్ గానీ అవన్నీ గూడా అంటే వాళ్ళిచ్చిన క్యారెక్టర్స్ గానీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియోలోకెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి ఒకసారి కింగ్ సైజ్ ప్లానింగ్ చూసొద్దాం. ఇక్కడ మనకి క్లియర్ కట్‌గా అర్థమవుతుంది ఏంటి అంటే మాత్రం, ఒకటి నెక్స్ట్ లెవెల్ అంటే ఎల్సీయూలో ఒక పార్ట్, ఇంకొక నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఏంటి అంటే మాత్రం యాక్టింగ్ ఫుల్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనమాట. అంటే రెండిటికి కూడా పొంతం లేని క్యారెక్టర్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకెవరో కాదు మన కింగ్ నాగార్జున గారు. అదేనండి అక్కినేని నాగార్జున గారు. ఒకవైపు ఏమో లోకేష్ కనకరాజ్ గారితో అయితే మాత్రం ఎల్సీయూలో నటిస్తూ ఉన్నారు. అంటే ఎల్సీయూ అని ఈయన అనౌన్స్ చేయరు అంత తొందరగా మన లోకేష్ కనకరాజ్ గారు. కానీ దీనికి దానికి సంబంధం లేదు అని చెప్తూ ఉంటారు మూవీకి. కానీ లాస్ట్‌లో వచ్చేప్పటికి మళ్ళీ అది ఎన్సీయూలోనే ఒక లింక్‌గా అయితే చేసి పెడతారనమాట. ఏదో ఒక చిన్న సీన్ తీసుకొచ్చి దానికి దీన్ని లింక్ చేస్తూ ఉంటారు. తెలిసిన విషయమే కదా. సో, మరి ఇందులో కూడా అలాగే ఉండబోతుందని అర్థమవుతుంది. దేని గురించి అంటే మాత్రం అదేనండి కూలీ మూవీలో మన నాగార్జున గారి సైమన్ క్యారెక్టర్ గురించి. సో, గోల్డ్ వాచ్ పెట్టుకుంటూ నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉన్నారు. మీరు గమనిస్తే గనక మనకి టైటిల్ అనౌన్స్‌మెంట్ టైప్‌లో అయితే రజనీకాంత్ గారి ఇంట్రడక్షన్‌ది ఒకటి రివీల్ చేశారనమాట వీడియో. అందులో ఏవైతే వాచెస్ గానీ అవన్నీ క్లియర్ కట్‌గా ఉన్నాయో అదే టైప్ వాచ్‌ని మన నాగార్జున గారు పెట్టుకుంటూ ఉన్నారు. సో, అలాగే మంచి మాస్ క్యారెక్టర్ ఉండబోతుంది అని చెప్పి అర్థమవుతూ ఉందనమాట. మరి కమల్ హాసన్ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా విజయ్ గారు గానీ, సూర్య గారు గానీ వీళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళతో పాటు మన నాగార్జున గారు స్క్రీన్ షేర్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అలాగే మరి ఈయన నెగిటివ్ షేడ్ చేస్తారా లేదంటే పాజిటివ్ షేడ్‌లో ఉంటారా అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. అంటే ఈయన మొత్తంగా ఎంకరేజ్ చేసేది మన కమల్ హాసన్ గారినా లేదా సూర్య గారినా అనేది అయితే మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ ఒక నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ చేయబోతున్నారు అని చెప్పి అయితే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అలాగే ఇంకొక వైపు చూస్తే కనుక శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్‌లో అండి అదే కుబేరా మూవీలో. సో, ఈ మూవీలో భారీ భారీ ఫైట్లు ఇవి లేకపోయినప్పటికీ కూడా ఫుల్ లెంత్ ఆఫ్ యాక్షన్ రోల్ అని చెప్పి అర్థమవుతూ ఉంది. అంటే యాక్టింగ్‌కి ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే చేస్తున్నారు మన నాగార్జున గారు అని చెప్పి క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. మనం ఆ టీజర్స్‌లో కానీ లేదా రిలీజ్ చేసిన స్టిల్స్‌లో కానీ గమనిస్తే ఒక ఫ్యామిలీ మ్యాన్‌గాను అలాగే ఒక పెద్ద బాధ్యతని ఈయన చేపట్టారు అని చెప్పి అయితే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. మరి అది ఎంతవరకు ఫుల్‌ఫిల్ అయింది, అసలు ఏంటి స్టోరీ అనేది అయితే చాలా బాగా అర్థమవుతుందనమాట. సో, ఒకవైపేమో ఫుల్ హైప్ ఉన్న మూవీ అంటే బీభత్సంగా ఆ ఫైట్స్ కానీ యాక్షన్ కానీ లోకేష్ గారు అంటే తెలిసిందే కదా. అదే లోకేష్ కనకరాజ్ గారు అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది ఏ మూవీ అయినా. సో, అంత యాక్షన్‌కి అలాగే ఇటు యాక్టింగ్‌కి మాత్రమే స్కోప్ ఉన్న క్యారెక్టర్‌కి రెండిటికి ఫుల్ వేరియేషన్ ఉండేలా అయితే చూసుకుంటూ ఉన్నారు మన కింగ్ నాగార్జున గారు. సో, మరి అంతేకాకుండా ఆయన రేంజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్లు కానీ బిగ్ బాస్ కానీ ఇక తెలిసిందే కదా కింగ్ అంటే ప్లానింగ్ కూడా అలాగే ఉంటుంది అన్నట్టయితే ప్రూవ్ చేస్తూ ఉన్నారు. కానీ 6 పదుల వయసు నిండినా కానీ ఆ యవ్వనం మాత్రం మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట. ఎప్పుడు ఆ కలర్ఫుల్ షర్ట్స్ కానీ ఫేస్లో ఆ స్మైల్ కానీ ఆ స్టైలిష్ లుక్ కానీ కాస్ట్యూమ్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారని చెప్పొచ్చు నవమన్మధుడిలాగా. సో, మరి మూవీస్ కూడా ఇంకా ఫ్యూచర్లో రాబోయే అవన్నీ అప్డేట్స్ మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం ఏం చేయక్కర్లేదు, ఫ్రీయే. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రసాద్. లవ్ యూ ఆల్.